గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో పలు అంశాలు ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని, ఈ హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని వివరించారు. గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫర్టిలైజర్స్ ను టేకోవర్ చేస్తోందని, ఇక్కడ గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ పై 25,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని ముఖ్యమంత్రి వివరించారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోందని, ఒక్కో కేంద్రానికి 130 కోట్ల మేర పెట్టుబడి పెడుతుంది అన్నారు సీఎం. ఇక బెంగళూరు సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్ను కుప్పానికి తెచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. సూర్యఘర్ అమల్లో ఉన్న ఇళ్ల యజమానులకు స్వాపింగ్ బ్యాటరీల ఛార్జింగ్ కు డబ్బు చెల్లిస్తారని, దీంతో వారికి అదనపు ఆదాయం చేకూరుతుంది అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నామన్న ఆయన, ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.